వన్ ప్లస్ నుంచి ఒక కొత్త మొబైల్ రాబోతుంది. ఇది వచ్చేసి వన్ ప్లస్ 15 5G. ఇది మనకు వన్ ప్లస్లోనే టాప్ మోడల్. దీంట్లో ఫీచర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఈ వన్ ప్లస్ 15 సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ ఏంటి, ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉండబోతుంది, దాంతోపాటు ఈ మొబైల్ ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు అతకు చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు రమ్మంచిన ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే అమ్మాయి చేస్తా ప్రవేశించుకోండి. ఇప్పుడు ఈ వన్ ప్లస్ 15 సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్ ప్రీవియస్గా వన్ ప్లస్ 13తో కంపేర్ చేస్తే ఈ వన్ ప్లస్ 15లో డిజైన్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. ఎందుకంటే వన్ ప్లస్ 13లో బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ వచ్చేసి రౌండ్ డిజైన్ యూజ్ చేసినారు. ఈసారి మనకి రౌండ్ కెమెరా సెటప్ అయితే లేదు. ఈ వన్ ప్లస్ 15లో బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ వచ్చేసి సేమ్ మనకు వన్ ప్లస్ 13sలో ఎలా ఉంటుందో సేమ్ మనకు సిమిలర్ డిజైనే ఈ వన్ ప్లస్ 15లో కూడా యూజ్ చేసినారు. దాంతోపాటు ఫ్రేమ్స్ వచ్చేసి రౌండ్ ఎడ్జెస్లో ఉన్నాయి. సేమ్ మనకి ఐఫోన్స్ ఎలా ఉంటాయో అలా రౌండ్ ఎడ్జెస్తో వస్తుంది. ఈ మొబైల్ మనకి చేతిలో పట్టుకున్నప్పుడు చూడడానికి చాలా ప్రీమియం ఉంది ఈ వన్ ప్లస్ 15 5G. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే వస్తుంది. ఈసారి మనకు రెజల్యూషన్ అనేది కొద్దిగా తగ్గించినారు. ప్రీవియస్గా వన్ ప్లస్ 13లో 2K రెజల్యూషన్ డిస్ప్లే చేసినారు. ఈ వన్ ప్లస్ 15లో 1.5K రెజల్యూషన్. దీంట్లో రిఫ్రెష్ రేట్ వచ్చేసి అప్ టు 165 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చినారు. దీంట్లో మనకు రిఫ్రెష్ రేట్ అనేది పెంచినారు. అప్ టు 165 Hz దాకా రిఫ్రెష్ రేట్ అనేది చేంజ్ అవుతుంటుంది. దాంతోపాటు HDR10+ కానీ డాల్బీ విజన్ ఓవరాల్ దీంట్లో డిస్ప్లే చూసి ఒక మంచి డిస్ప్లే యూజ్ చేసినారు ఈ వన్ ప్లస్ 15 5Gలోన. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. ఈసారి కెమెరా సెటప్లో హసల్బ్లేడ్ కొలాబరేషన్ అయితే లేదు. మనకి వివోలో జేస్ పార్ట్నర్షిప్ ఎలా ఉంటుందో ఈ వన్ ప్లస్ మొబైల్లో కూడా వన్ ప్లస్ 13 కానీ 12లో అన్నిట్లో కూడా మనకు హసల్బ్లేడ్ కొలాబరేషన్ ఇచ్చినారు కెమెరాలోన. ఈసారి ఈ వన్ ప్లస్ 15లో హసల్బ్లేడ్ కొలాబరేషన్ అయితే లేదు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX906 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మెయిన్ కెమెరా వచ్చేసి ఒక మంచి సెన్సరే సోనీ నుంచి. దీంట్లో ఫొటోస్ కానీ వీడియోస్ కూడా చాలా బాగా వస్తాయి. సెకండ్ వచ్చేసి 50 MP అల్ట్రా వైడ్ కెమెరా. థర్డ్ వచ్చేసి 50 MP పెరిస్కోపిక్ సెన్సార్ యూజ్ చేసినారు. ఇది కూడా ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. ఈ పెరిస్కోపిక్ సెన్సార్ ఉండడం వల్ల మీరు ఏదైనా లాంగ్ డిస్టెన్స్లో జూమ్ చేసి ఫోటో తీయాలన్నా దాంతోపాటు పోర్ట్రేట్ మోడ్లో కూడా మంచి ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. ఓవరాల్ దీంట్లో మెయిన్ కెమెరా ఈ పెరిస్కోపిక్ సెన్సార్ రెండు కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP ఉంటుంది. ఇది కూడా మనకి బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ నుంచి లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్. ప్రస్తుతం మనకి స్నాప్డ్రాగన్ నుంచి ఇదే మనకు టాప్ ప్రాసెసర్. పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఒకవేళ హెవీ గేమింగ్ కానీ హెవీ ఎడిటింగ్ ఇలా మీరు ఏ వర్క్ చేసినా కూడా మీకు స్పీడ్గానే ఉంటుంది. దాంతోపాటు LPDDR5X అల్ట్రా ర్యామ్ వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ కూడా వస్తుంది. దీంట్లో మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ స్పీడ్గానే ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే పర్ఫార్మెన్స్ మాత్రం చాలా స్పీడ్గా ఉంటుంది ఈ వన్ ప్లస్ 15 5Gలో ఉన్న. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి దీంట్లో మనకు బ్యాటరీ కూడా ఇంప్రూవ్మెంట్ చేసినారు. 7300 mAh బ్యాటరీ వస్తుంది. దాంతోపాటు 120 watts ఫాస్ట్ ఛార్జింగ్, దాంతోపాటు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకు 50 watts దాకా వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫీచర్ రెండు కూడా మనకు చాలా బాగున్నాయి. దాంతోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కానీ IP69K డస్ట్ అండ్ వాటర్ రేటింగ్తో వస్తుంది. ఇది IP69 అయితే కాదు, IP69K. ఇది IP69తో కంపేర్ చేస్తే ఇంకా మనకు దీంట్లో ప్రెజర్లో వాటర్ పడినా లేకుంటే కొద్దిగా హాట్ వాటర్ పడినా కూడా ఎక్కువనే సర్వైవ్ అవుతుంది ఈ IP69K. ఇంకా మనకు వాటర్ రేటింగ్ బెటర్ ఉంటుంది. దాంతోపాటు NFC కానీ Wi-Fi 7, బ్లూటూత్ వర్షన్ 5.4, USB 3.2 Gen 1 పోర్టు, మ్యాక్సిమం మనకు అన్ని కూడా లేటెస్ట్ ఫీచర్సే ఉన్నాయి ఈ వన్ ప్లస్ 15లో ఉన్న. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 60 నుంచి 70,000 రూపాయల మధ్యలో ఉంటుంది ఈ వన్ ప్లస్ 15 ప్రైస్ వచ్చేసి. ఈ మొబైల్ ఎప్పుడు వస్తుందంటే నవంబర్ 13వ తేదీ ఈ మొబైల్ అఫీషియల్గా మా ఇండియాలో అనేది లాంచ్ అవబోతుంది. మీరు ఒకవేళ వన్ ప్లస్ బ్రాండ్ నుంచి టాప్ మోడల్ కొనాలనుకుంటే ఈ వన్ ప్లస్ 15 కోసం వెయిట్ చేయండి. జస్ట్ మనకు ఒక 2 వారాల్లోనే ఈ మొబైల్ అనేది లాంచ్ అవబోతుంది. ఇంతే కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.